హలో అండి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పులిహోర ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఇంటి దగ్గర అయితే గోంగూర ఎక్కువగా ఉందని ఫస్ట్ టైం అయితే అత్తమ్మ గోంగూర పులిహోర అయితే చేస్తుంది. మొత్తం గోంగూర అయితే కోసిన తర్వాత నీట్గా కడిగేసి ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి సరిపడా చింతపండు అయితే వేసి ఉడికించుకోవాలి. ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూర మొత్తం ఇట్లా వేయించుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే వేయించుకోండి. ఇంకా అత్తమ్మ చాలా పికిల్స్ అయితే పెడుతుందండి. టమోటా, మునక్కాయ, కాకరకాయ అన్నీ అయితే పెట్టింది. ఆల్రెడీ మన ఛానల్లో కాకరకాయ పికిల్ ఎలా పెట్టాలి అనేసి ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. మిగిలిన ఆకుకూర మొత్తం ఇదే విధంగా అయితే ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసి, ఎక్కువ అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చింతపండు కూడా ఈ విధంగా అయితే అయ్యింది. ఇప్పుడు చింతపండు అయితే కొంచెం పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులోనే మనం ఏదైతే ఆకుకూర వేసామో అది కూడా వేసి కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే చేసుకోవాలి ఆకుకూరని. ఇక్కడ చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. తర్వాత రాళ్ళుప్పు అయితే మిక్సీ బట్టి అక్కడ పెట్టిందండి. ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము. మేమైతే ఇంటికి అనేసి కొంచెం తక్కువే అయితే వేసుకుంటున్నాం ఆయిల్. మీరైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే పోపు వేస్తుంది. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఇంకా కరివేపాకు అయితే ఫ్రెష్గా ఉన్నదైతే వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువైతే వేసుకోండి. ఇంకా ఎండుమిర్చి కొద్దిగా, జీలకర్ర, కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం గోంగూర చేసి పెట్టాం కదా, దాంట్లో అయితే కొంచెం మెంతి పొడి, ఆవ పొడి అయితే వేసి కలుపుకోవాలి. అలాగే డైరెక్ట్గా కూడా మనం ఆయిల్ చల్లారిన తర్వాత అయితే వేసుకోవచ్చు. ఇంకా అత్తమ్మ అయితే ఆకుకూరలోనే అయితే వేసి కలుపుతుంది. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్, పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కారం కూడా ఇది ఇంట్లో పట్టించిన కారమే, ఫ్రెష్గా అయితే ఉంది. ఇప్పుడు ఇందులో అయితే చింతపండు మనం ఏదైతే మిక్సీ పట్టామో అదైతే వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మిశ్రమం అంతా. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గోంగూర అయితే వేసి నీట్గా అయితే కలుపుకోవాలి. ఇది కాసేపు అయిన తర్వాత కలిపి పెట్టేస్తే ఆయిల్ మొత్తం పైకి అయితే వస్తుందండి. మేమైతే ఇంటికనేసి కొంచెం తక్కువగానే అయితే వేసాము ఆయిల్. ఇంకా అత్తమ్మ చాలా పికిల్స్ అయితే పెడుతుంది. నెక్స్ట్ వీడియో అయితే మునక్కాయ పికిల్ అయితే చూపిస్తానండి. కొంచెం వెల్లుల్లి అయితే ఆయిల్లో ఫ్రై చేసి అయితే వేసుకోండి. పికిల్ మాత్రం చాలా బాగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ.